వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గేటు చైన్ లింక్ తెగిపోవడంతో ఆ గేటు కొట్టుకుపోయింది. అయితే 35,000 క్యూసెక్ల నీరు ఈ గేటు కొట్టుకుపోవడం ద్వారా దిగువకు నీరు వస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో దిగువన ఉన్న ప్రాంతాల వారిని అలర్ట్ కూడా చేశారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. వెంటనే మంత్రులకు అప్రమత్తంగా ఉండాలి అంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గేటు విషయాన్ని సీఎం దృష్టికి మంత్రి పయ్యావుల తీసుకువెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. మంత్రి నిమ్మల రామనాయుడుతో మాట్లాడారు ముఖ్యమంత్రి. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయింది అని అధికారులు చెప్తున్నారు. తక్షణం ప్రాజెక్టు దగ్గరకు డిజైన్ టీంను పంపించాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం డ్యామ్ ఇంజనీర్లతో సంప్రదింపులు జరుపుతోంది. మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడం బాధాకరమని పయ్యావుల కేశవ్ అన్నారు. డ్యామ్ గేట్ లాక్ సిస్టమ్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తోంది. గేటు కొట్టుకుపోతే నీటిని నిలువరించే వ్యవస్థ ప్రాజెక్టుకు లేదు అని చెప్తున్నారు. దీంతో భారీగా నీరు దిగువకు వెళ్లే అవకాశమే ఉంటుంది. నీరు వృధాగా పోతోంది అని పయ్యావులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా సాయం అందిస్తామని మంత్రి పయ్యావుల చెప్తున్నారు. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామనాయుడు డ్యామ్ దగ్గరకు సెంట్రల్ డిజైన్ కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ బృందం కూడా వెళ్లాలి అని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తం చేయాలి అని అధికారులను కూడా ఆదేశించామని మంత్రి నిమ్మల చెప్తున్నారు. కౌతాలం, కోసింగి, మంత్రాలయం, నందవరం మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఈ డ్యామ్ గేటు తెగిపోవడంతో, డ్యామ్ గేటు ఊడిపోవడంతో దిగువన ఉన్న శ్రీశైలం వైపు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫ్లోను బట్టి ఎంత నీటిని మళ్ళీ దిగువకు విడుదల చేయాలి అని శ్రీశైలం డ్యామ్ అధికారులు కూడా నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి డ్యామ్ గేటు ఊడిపోవడంపై పయ్యావుల కేశవ్ మాట్లాడారో, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్, అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం. స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే, ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం వలన నీరు వృధాగా పోతూ ఉంది. అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు, కన్నయ్య నాయుడు గారు, ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదానికోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, రబ్బర్ డ్యాములను తెచ్చి ఇమీడియట్గా అడ్డం పెట్టొచ్చా, ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టింది. ఇది మన ప్రభుత్వం కాదు, తుంగభద్ర డ్యామ్ చేయాలి కాబట్టి, బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా అక్కడికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో నీరు వృధాగా పోతోంది. కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సాయం అందించడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక టీం తుంగభద్ర డ్యామ్ దగ్గరకు వెళ్ళింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, తుంగభద్ర డ్యామ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి భారీగా నీరు దిగువకు వస్తూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అలాగే తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి? రోహిత్, కర్ణాటక రాష్ట్ర హౌస్పేట్ వద్ద ఉన్నటువంటి టీబీ డ్యామ్ కి ఈ రోజు 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో ఒక్కసారిగా ఆ వరద ప్రవాహానికి 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సంఘటన రాత్రి
11 నుంచి 12 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే గేటు చైన్ లింక్ తెగిందని గుర్తించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ డ్యామ్ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. అయితే కోస్గి, కౌతాలం, మంత్రాలయం, నందవరం లాంటి మండలాల్లో తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా డ్యామ్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రవాహం రాబోతుంది, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తుంగభద్ర డ్యామ్ ఇప్పటికీ 65 సంవత్సరాల పైగా నిర్మాణం చేయబడినటువంటి ఇది. అయితే ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఆ డ్యామ్ నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినటువంటి ఎలాంటి సంఘటనలు అయితే జరగలేదు. మొట్టమొదటిసారిగా డ్యామ్ యొక్క గేట్లు తెగిపోవడం అనేటువంటిది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆందోళన చెందుతున్నారు ఒకవైపు ఇరిగేషన్ శాఖ అధికారులు, మరోవైపు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అటు కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వం, ఇటు ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు. ఈ జలవనరుల శాఖ అధికారులతో, మంత్రులతో అప్రమత్తమయ్యారు. వాళ్ళ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్యామ్ సేఫ్టీ పైన కూడా దృష్టి సారించారు. అయితే డ్యామ్ కి ఇప్పుడు జరిగినటువంటి నష్టం 19వ గేట్ యొక్క లింకు తెగిపోవడం వల్ల, గేటు కొట్టుకుపోవడం వల్ల ప్రాణ నష్టం కానీ ఎలాంటి పెద్ద ప్రమాదం అయితే లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అని ఇప్పటికే అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సంఘటన మీద పయ్యావుల కేశవ్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన స్పందించారు. ఆ 2 జిల్లాలకి, అటు ఆంధ్ర అనంతపురం, ఇటు కర్ణాటక, ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి గుండెకాయ లాంటిది తుంగభద్ర డ్యామ్. అలాంటి డ్యామ్ కు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోవడంతో ఒక్కసారిగా నీరంతా కూడా వృధా అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డ్యామ్ లో ఇప్పటికే ఆ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు గాక 105 టీఎంసీల నిల్వ ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ డ్యామ్ సంబంధించినటువంటి సామర్థ్యం. అయితే ఒక్కసారి ఎగువ నుంచి వచ్చేటువంటి భారీ వరద వల్ల కానీ ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అలాంటి అవకాశాలు ఆ డ్యామ్ దగ్గర ఉన్నాయా ఇప్పుడు? రోహిత్, తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయాలంటే కూడా కాస్త సమయం పట్టేలాగా ఉంది. ఎందుకంటే 20 అడుగులు ప్రవాహం, నీటి ప్రవాహం తగ్గాలి. 65 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ డ్యామ్ అక్కడ మరమ్మత్తు పనులు చేయాలన్నా, ఆ గేటు ఏర్పాటు చేయాలంటే కూడా 20 అడుగుల మేర నీటి ప్రవాహం తగ్గాల్సి ఉంది. 65 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేస్తే తప్ప ఆ డ్యామ్ సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు చేసేటువంటి అవకాశం లేదు అని అటు జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అంతా కూడా హైదరాబాద్ లో ఉంది. అది మరికొన్ని గంటల్లోనే ఇక్కడ టీబీ డ్యామ్ అధికారుల చేతులకు వెళ్ళబోనుంది. ఆ డ్యామ్ కు ఉన్నటువంటి పరిస్థితులను చూసి అప్పుడు ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ఆధారంగా ఆ డ్యామ్ కి ఎలా మరమ్మతులు చేయాలి, ఎలా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయాలనేటువంటి అంశం మీద కూడా ఇప్పటికే చీఫ్ ఇంజనీర్స్ అంతా కూడా అధ్యయనం చేస్తున్నారు. డ్యామ్ పర్యవేక్షణ ఉన్న గతంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కొంతమంది ఇంజనీర్లను కూడా ఈ సలహాలు, సూచనలు తీసుకుని డ్యామ్ సేఫ్టీ కోసం పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైతే 2 రాష్ట్రాల ప్రభుత్వం తుంగభద్ర నుంచి ఇప్పుడు భారీగా దిగువకు నీటిని విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనివల్ల దిగువన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాజెక్టులపై ఏదైనా భారం పడే అవకాశం ఉంటుందా? ఇన్ఫ్లో మరింత పెరుగుతుంది కాబట్టి. రోహిత్, తప్పనిసరిగా. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ మీద ఆధారపడ్డటువంటి ఆర్డిఎస్, అదే విధంగా దాని దిగువన ఉన్నటువంటి సుంకేశ్వర డ్యామ్, ఆ దిగువన ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్, ఈ అన్ని డ్యాములన్నీ కూడా, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే నిండుకుండని తలపిస్తున్నాయి. దిగువ కూడా నాగార్జున సాగర్ కి మొన్నటి వరకు 5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు విడుదల చేసే పరిస్థితి. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని ఇటు శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు విడుదల చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఆర్డిఎస్ అయినా, సుంకేశ్వర డ్యామ్ అయినా, శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండడంతో ఆ నీరు స్టోరేజ్ చేసుకోవడానికి మరిన్ని ప్రాజెక్టులు లేకపోవడం కూడా కొద్దిగా మైనస్ గానే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం తుంగభద్ర నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం 65 టీఎంసీల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ తుంగభద్ర డ్యామ్ మీదే 2 జిల్లాలు, అటు అనంతపురం, ఇటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి జీవనాడి లాంటిది తుంగభద్రకు సంబంధించినటువంటి జలాలు. ఎందుకంటే